జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో కొన్ని హత్యలు జరిగాయి, మానభంగాలు జరిగాయి, ఏదో జరిగి ఉండొచ్చు. సర్వసాధారణంగానే జరిగాయి అవి కూడా. దానికి సంబంధించిన యాక్షన్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారు, అయిపోయింది. అయినా సరే కుక్కని విమర్శించినట్టుగా నోటికొచ్చింది మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. నోటికొచ్చినట్టు విమర్శించారు. మేము ఉంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మార్చేస్తాం, తలకు తల లేపేస్తాం, చెయ్యికి చెయ్యి లేపేస్తామని హోమ్ మినిస్టర్ వంగలపూడి అనిత గారు మొన్న చెప్పారు. ఇంత చెప్పిన తర్వాత కూడా ఎన్ని జరిగాయి తెలుసా మీకు? 6 నెలల పసికందు మీద అత్యాచారం చేశాడు ఒకడు, ముసలోడు. దీని గురించి నో రియాక్షన్. ఆడపిల్లల మీద అన్యాయం జరిగితే టచ్ చేస్తే చేయి కట్ చేస్తాం, తగిలితే శరీరం కోసేస్తాం, తల తీసేస్తాం. ఇన్ని చెప్పింది వంగలపూడి అనిత. 3rd క్లాస్ చదువుతున్న అమ్మాయిని ఎత్తుకెళ్ళి అత్యాచారం చేసి ఒక గోనె సంచులో కట్టేసి కాలువలో కేసీ కెనాల్లో పడేస్తే ఇంతవరకు శవం దొరకట్లేదు. అత్యాచారాంధ్రప్రదేశ్ చేయాలనుకున్నారేమో కూటమి ప్రభుత్వం కలిసి. హత్యాంధ్రప్రదేశ్ అయింది ఇప్పుడు. వినుకొండలో నిన్న రోడ్డు మీద నరికేశారు ఒకడిని. మటన్ కొట్టట్టు కొట్టారు వాడిని తల మీద కత్తితో. దానికి తోడు వీడియో తీయడం కూడా ఒకటి. వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టేశాడు. మరి ఈ పరిపాలన ఏంటి? ఇది రౌడీ రాజ్యం కాదా? నంద్యాల ఘటన గురించి పవన్ కళ్యాణ్ అడిగితే ఆయన ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ఇదే జగన్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు కనుక జరిగింటే గొంతు చించుకొని అరిచేవాడు పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఎందుకు అరవట్లేదు? నంద్యాల ఘటన జరిగి శవం దొరకకపోతే ఆ ఘటన దాంట్లో నిందితుడి తండ్రి వచ్చి మీరు ఎంతైనా వెతకండి శవం దొరకదు అని చెప్పాడు. ఆ హత్య చేసిన అబ్బాయి తండ్రి వచ్చి సవాల్ విసిరాడు, మీకు శవం దొరకదు అని. అయినా సరే వాడిని ఏం పీకలేకపోతున్నారు. ఇంతవరకు శవం దొరకలేదు. పవన్ కళ్యాణ్ అడిగితే సార్ ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. ద లా అండ్ గవర్నమెంట్ ఇట్స్ చెకింగ్ ఇట్స్ పర్పస్ అని. ఇదే జగన్ గవర్నమెంట్లో జరిగి ఉంటే ఇలాగే మాట్లాడేవాళ్ళ? దీన్ని బట్టి ఏమర్థమైంది? పదవుల కోసం ఆశపడి హామీలు ఇచ్చి ఇప్పుడు హామీలు నెరవేర్చడానికి ట్రెజరీలో డబ్బులు లేకపోతే ఆ డబ్బులన్నీ జగన్ ఖాళీ చేసేసాడు. ఖజానాలో డబ్బులు లేవు కాబట్టి చెత్తకి 2 రూపాయలు కాదు 3 రూపాయలు పన్ను కట్టండి. అమ్మ ఒడి కింద అమ్మకి వందనం మాత్రమే ఇస్తాము, బిడ్డకి వందనం ఇవ్వడం కుదరదు అని ఒక కుటుంబానికి మాత్రమే 15,000, అది కూడా 1,00,000 రూల్స్తో. ఇది చంద్రబాబు గవర్నమెంట్. నిరుద్యోగ భృతి కింద ఇంతకుముందు జగన్ ఇచ్చేవాడు, ఇప్పుడు ఇవ్వట్లేదు. అమ్మ ఒడి పథకం ఏంటి? అమ్మ ఒడి పథకం జగన్ పెట్టిందే ఇంతకుముందు. దాన్నే కాపీ చేసి కూటమి ప్రభుత్వం పేరు మార్చి అమ్మ ఒడిని అమ్మకి వందనం అని పెట్టేసింది. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది ఆడపిల్లలకి సంవత్సరానికి 15,000 అని చెప్పారు. ఇప్పుడు ట్రెజరీలో డబ్బులు లేవు కాబట్టి ఒక్కరికే ఇస్తాం. ఆ ఒక్కరికి కూడా కరెంటు బిల్లు ఉండాలి, ఆధార్ కార్డు ఉండాలి, పాన్ కార్డు ఉండాలి, ఆధార్ పాన్ లింక్ అయి ఉండాలి, బ్యాంక్ అకౌంట్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్లో గత 30 రోజులుగా ట్రాన్సాక్షన్ చేస్తూ ఉండాలి, సొంత ఇల్లు ఉండాలి, సొంత ఇంట్లో గత 3 సంవత్సరాలుగా కాపురం ఉండాలి, ఇద్దరైనా పిల్లలు ఉండాలి, భర్తతో కలిసి ఉండాలి. ఇన్ని ఎవరికి ఉన్నాయి? ఇవన్నీ ఆలోచించకుండా జగన్ ఆల్రెడీ ఇచ్చేసాడు అమ్మ ఒడి.